ఇదే రక్షణ దినమని పత్రికల్లో మరి చెప్పబడుతున్నది. ప్రియ సహోదరి సోదరులారా, లోకం చూస్తే ఎంతో భయంకరంగా ఉంది. మరి రాకడ యొక్క సమయం దగ్గర పడుతుందని పండితులు చెబుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి త్వరలో రాబోతున్నారు. అతి త్వరలో ఈ లోకానికి తీర్పు జరగబోతుంది. ఎవరైతే ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపములు ఒప్పుకుంటారు, విడిచిపెట్టి రక్షించబడతారు, నమ్మి బాప్తిస్మం పొందుతారు, వారికి రక్షణ, నిత్య జీవము, మోక్ష భాగ్యము, నరకము నుండి విడుదల, నిత్య శిక్ష నుండి విడుదల. ఈ రోజే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీ హృదయాన్ని సమర్పించి, ప్రభు పాపినైన నన్ను కరుణించని ఒక్క మాట పలికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చే ఉచిత రక్షణను పొందుకుంటానికి మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రోజే ఆ ప్రభు ఆ పరిశుద్ధైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని తమ బిడ్డలుగా చేర్చుకుని నిత్య జీవ మోక్ష భాగ్యం ప్రసాదించును గాక. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకి జై, పాపల రక్షకునికి జై, సత్య దేవునికి జై, నిత్య దేవునికి జై, బలో క్రీస్తు మహారాజుకి జై. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రతివాని మోకాలు వంచెడి నామం, ప్రతివాని నాలుక స్తుతించెడి నామం, ప్రతివాని నాలుక స్తుతించెడి నామం, యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటి లేని నామం, మధుర నామం, యేసయ్య